ఫుల్ ఎనర్జీనిచ్చే బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, బనానాస్ అరటిపళ్ళతో మిల్క్ షేక్ చేస్తున్నానండి. పాలు, షుగరు, ఒక ఇలాచీ కూడా వేస్తున్నాను. డైజెషన్కి అరటిపండు డైజెషన్ కావటానికి ఈజీగా ఒక ఇలాచీ కూడా వేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాము. మాకైతే బనానాస్ రోజు ఇంట్లో ఉంటాయండి. అందుకనే ఇట్లా ఉన్నప్పుడల్లా మా అబ్బాయి కోసం చేస్తూ ఉంటాను. అయితే ఇవి ఇట్లా కొంచెం నలుపుకొని వేసుకుంటే మిల్క్ షేక్ కావడానికి ఈజీగా అవుతుంది, సాఫ్ట్గా. మీరు ఎప్పుడన్నా చేశారో లేదో కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే నా వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, అన్నీ ఇట్లా ప్రెస్ చేసుకున్నాను. ఒక ఇలాచీ వేసుకుంటున్నాను. ఇలాచీ అనేది మీ చాయిస్. ఇది హెల్త్ వైజ్ తొందరగా అరగటానికి పనిచేస్తుందని నేను వేస్తాను. అట్లానే కొద్దిగా షుగరు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు ఈ స్వీట్ అనేది. ఇప్పుడైతే దీన్ని కొద్దిగా పాలు పోసి, ముందే ఎక్కువ పోయొద్దండి. ఫస్ట్ కొంచెం పోసి చక్కగా మెత్తటి పేస్ట్ అయ్యేదాకా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొద్దాం ఇప్పుడు దీన్ని. చూడండి, చక్కగా మిక్స్ చేసుకొచ్చేసాను దీన్ని జ్యూస్ లాగా. ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని పాలు పోసుకుంటున్నానండి. కన్సిస్టెన్సీ చూసుకోండి, జ్యూస్ లాగా వచ్చేటట్టు. మిల్క్ షేక్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలి. ఇది ఉంటే బాగుంటుంది. చూడండి, గ్లాస్లో ఇప్పుడు నింపుతున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా ఒక గ్లాస్ బనానా మిల్క్ షేక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసుకున్నాను. కాజు, బాదము మన దగ్గర ఉన్నన్ని వేసుకోవచ్చండి. ఇది పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిది. ఎక్కువసేపు ఆపి ఉంచుతుందండి స్టెమినా. వీలైతే షుగర్ని వదిలేసి డైరెక్ట్ ప్లెయిన్ జ్యూస్ ఇవ్వండి. మరీ తాగనంటే కొంచెం షుగర్ వేసి ఇవ్వండి. అదొక్కటి తప్పితే దీంట్లో అన్ని ప్లస్ పాయింట్సేనండి. మంచి హెల్దీ మిల్క్ షేక్ ఇది. డైలీ అరటిపండు తినాలంటారు. చాలా మనకి ఎనర్జీ ఇచ్చే ఫ్రూట్ ఇది. ధన్యవాదాలు. పిల్లలకి, పెద్దలకి అందరికీ తాగదగ్గదండి.